Hey hi hello guys, welcome back to our channel and here is the review of the movie called Mazaka and ఈ మూవీలో సందీప్ కిషన్, రితు వర్మ అండ్ రావు రమేష్ లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ రీసెంట్ టైమ్స్ లో సందీప్ కిషన్ గారి నోటెడ్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఇక 2 hours 29 minutes ఉన్న ఈ మూవీ నీకు ఎలా అనిపించిందిరా అంటే ఇట్స్ ఎన్ వన్ టైం వాచబుల్ మూవీ. సో మూవీ అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఎంటర్టైనింగ్ గానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఎంటర్టైన్ చేస్తుంటే మంచి ఫుల్ మీల్స్ అయితే అయి ఉండేది. బట్ సెకండ్ హాఫ్ అయితే లాగ్ అయితే ఉంది. యాక్చువల్లీ మూవీ డైరెక్టర్ వచ్చేసి త్రినాథరావు నక్కినేని. ఈయన పాస్ట్ 3 movies చూసుకున్నట్లయితే ధమాకా, నేను లోకల్, హలుగురు, ప్రేమ కోసమే ఈ మూవీస్ అన్ని ఎంటర్టైనింగ్ మూవీస్ లోనే ఉంటాయి అండ్ ఈ మూవీ వాటితో పోలిస్తే కొంచెం తగ్గిందని చెప్పాలి. ఆ మూవీస్ రేంజ్ లో ఈ మూవీని అయితే తీయలేకపోయారు. యాక్చువల్లీ మూవీ ప్లాట్ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ లవ్ లో పడతారు. ఫాదర్ క్యారెక్టర్ లో రావు రమేష్ అండ్ సన్ క్యారెక్టర్ లో సందీప్ కిషన్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఫాదర్ ఏజ్ అయ్యుండి లవ్ ఎందుకు చేశాడు అండ్ సన్ దానికి ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది స్టోరీ. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తుంటే ఈ స్టోరీ మనకి ముందే అర్థమైపోద్ది. బట్ ఏంటంటే త్రినాథరావు నక్కినేని డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని అయితే అనుకున్నాను. బట్ మూవీ వచ్చేసి యావరేజ్ గా అయితే ఉంది. ఇక మ్యూజిక్ వచ్చేసి బానే ఉంది అండ్ సాంగ్స్ అయితే అన్నెసెసరీగా వస్తూ ఉంటాయి. ఇక ఫైనల్ గా శివరాత్రికి మీ ఫ్యామిలీతో ఈ మూవీని వాచ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. ఇట్స్ ఎ వన్ టైం వాచబుల్ మూవీ అండ్ మూవీ కూడా కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్. సో మీకు ఎలానే మరిన్ని మూవీ రివ్యూస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ దిస్ యూపీఎస్వి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.